తెలుగు టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం వీడియో ద్వారా మన మొబైల్లో యూట్యూబ్కి బ్యాక్గ్రౌండ్గా కానీ లేదంటే ఇంకేదైనా యాప్కి బ్యాక్గ్రౌండ్గా కానీ మనకు నచ్చిన వాల్పేపర్ను కానీ లేదంటే మనకు నచ్చిన ఫోటోని కానీ మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అని చెప్పి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఓన్లీ యాప్కి బ్యాక్గ్రౌండే కాకుండా మన ఫోన్లో కూడా ఇది బ్యాక్గ్రౌండ్గా ఆటోమేటిక్గా సెట్ అయ్యి మనకు చూపిస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీనికోసం ఏంటంటే ముందుగా మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనం డిజైనర్ టూల్స్ అని చెప్పి మనం టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డిజైనర్ టూల్స్ అని మనం టైప్ చేయగానే మనకు డిజైనర్ టూల్స్ అనే పేరుపై ఒక యాప్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా ఈ యాప్ అనేది మనకు వచ్చిన తర్వాత దీన్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసేయండి. నేను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. దీనిలో మెయిన్గా 4 సెట్టింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆ సెట్టింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గ్రిడ్ ఓవర్లీ అని ఉంటుంది. ఈ గ్రిడ్ ఓవర్లీ అంటే గ్రిడ్స్ అనేవి అంటే ఇట్లా బాక్సెస్ అనేవి మన ఫోన్ అంతా కూడా ఇవి ఇలా వ్యాపించి మనకు చూపిస్తాయి అన్నమాట, ఇది ఎనబుల్ చేసుకుంటే. సో ఇక్కడ ఎనబుల్ చేసుకున్న తర్వాత ఈ గ్రిడ్ లైన్ కలర్స్ కూడా మనకు కలర్స్ ఏ నచ్చిన కలర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, ఏ కలర్లో ఉండాలి లైన్స్ అనేది కూడా. సో ఇక్కడ ఇంక్లూడ్ కీ లైన్స్, మనకు కీ లైన్స్ కూడా మనకు ఏ విధంగా ఉండాలనేది ఈ కింద ఆప్షన్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. కస్టమ్ గ్రిడ్ సైజ్ ఉంది. సో ఇది ఏంటంటే ఫోన్లో కంప్లీట్గా ఓవర్లీ ఇది అంటే ఆక్యుపై చేసి ఉంది. ఈ విధంగా మనకు కొంత వరకు మాత్రమే ఈ గ్రిడ్స్ కావాలి అనుకుంటే కింద ఆప్షన్లోకి మనం వెళ్ళి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్ దీనికోసం అనమాట. నెక్స్ట్ మాకప్ ఓవర్లీ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంది. సో ఇది ఏంటంటే మనం దీన్ని ఎనబుల్ చేసుకున్నట్టయితే మనకు దీంట్లో 2 సైజెస్లో ఉండే ఫొటోస్ని మనం అంటే ఒకటి పోర్ట్రేట్ ఫోటో, ఇంకొకటి ల్యాండ్స్కేప్లో ఉన్న ఫోటో, ఈ 2 టైప్స్లో ఉండే ఫొటోస్ని మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట మన బ్యాక్గ్రౌండ్ కోసం. సో నెక్స్ట్ కలర్ పిక్కర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇది ఏంటంటే ఓన్లీ ఒక సింగిల్ కలర్ని మాత్రమే మనం చూజ్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవచ్చు అనమాట కలర్ పిక్కర్ ఆప్షన్ ద్వారా. నెక్స్ట్ స్క్రీన్ షాట్ డీటెయిల్స్ అని చెప్పి ఉంటుంది. మనం తీసిన స్క్రీన్ షాట్ ఏంటంటే అది మన బ్యాక్గ్రౌండ్లో ఈ సెట్టింగ్ ద్వారా మనం ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు కావాల్సింది అంటే మాకప్ ఓవర్లీ అని చెప్పి మనము దీన్ని ఎనబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎనబుల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక సెట్టింగ్ వచ్చేసి దీంట్లో మనం ఏంటంటే ఫైల్ మేనేజర్పై ఓపెన్ అయ్యి మీరు ఏ ఫోటో అయితే చూజ్ చేసుకుంటారో ఆ ఫోటోని చూజ్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. నేను ప్రీవియస్లీ ఈ ఫోటో ఇక్కడ చూజ్ చేశాను. సో చూజ్ చేశాను కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్లో నాకు ఆల్రెడీ ఒక ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ డిస్ప్లే అయ్యే ఫోటో అదేనమాట. సో ఈ యాప్ ద్వారా మనకు నచ్చిన ఫోటోని మనం బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి నేను ఎగ్జిట్ అయ్యి చూపిస్తాను యాప్ నుండి. నేను నార్మల్గా నా హోమ్ స్క్రీన్కి ఇప్పుడు వచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే హోమ్ స్క్రీన్కి వచ్చినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఫోటో అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం మనకు చూడొచ్చు. సో ఒకసారి నేను ప్లే స్టోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసినప్పటికీ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఫోటో అనేది మనకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఒకసారి యూట్యూబ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ యూట్యూబ్ యాప్ ఓపెన్ అవుతుంది. సో యూట్యూబ్ ఓపెన్ చేసినప్పటికీ బ్యాక్గ్రౌండ్లో మన ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం ఏదైనా వీడియో మనం ప్లే చేసినప్పటికీ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వీడియో ఉంది. సో ఈ వీడియో నేను ప్లే చేస్తున్నాను. సో వీడియో ప్లే చేసినప్పటికీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో కూడా ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో నా ఫోటో అనేది మొత్తం స్క్రీన్ అంతా ఓవర్లీ మనకు చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి యాప్కి కూడా బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన వాల్పేపర్ను కానీ నచ్చిన ఫోటోను కానీ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.